అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి కాలంలో కూరగాయ పంటల సాగులో వచ్చే సమస్యలు, జాగ్రత్త చర్యలు. నెల్లూరు జిల్లాలో ఎడగారు సాగుకు అనువైన వరి రకాలు. ఉద్యాన పంటలను నష్టపరుస్తున్న పండు ఈగ నివారణ. ఎడగారు వరి ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మాత్రమే వేస్తారు ఈ పంటను. అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ కాలాల్లో వరిని సాగు చేస్తే నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఎడగారు అనే మరో సీజన్ ఉంటుంది. ఈ జిల్లాల్లో ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఉండడంతో ఎడగారులో వరి సాగు చేస్తారు. కత్తెర పంట అని కూడా అంటారు దీన్ని. ఎడగారు పంటకాలం ఏప్రిల్, మే మాసాల్లో ప్రారంభమవుతుంది. అయితే ఆ సమయానికి పెరిగే ఎండలు, వడగాలులకు పైరులో ఎదుగుదల లోపించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రకాల ఎంపికలో కొంచెం మెళకువతో ఉండాలి. ఎడగారులో వేసుకోవడానికి అనువైన రకాలు, గుణగణాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలక్ష్మి నుంచి తెలుసుకుందాం. రాష్ట్రమంతా వరిని ఖరీఫ్ మరియు రబీ కాలాల్లో సాగు చేస్తుంటే నీటి లభ్యత ఎక్కువగా ఉన్నటువంటి నెల్లూరు ఇంకా పరిసర ప్రాంతాలైనటువంటి కడప, చెన్నైకి దగ్గరలో ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రము ఎడగారు అనే ఒక ప్రత్యేకమైన సీజన్లో కూడా వరిని సాగు చేయడం జరుగుతూ ఉంది. అంటే ఒకసారి రబీ పంటను కోసిన తర్వాత ఏప్రిల్ 15 మొదలై మే 15 వరకు సోయింగ్ చేసుకునే ఈ కాలాన్ని మనం ఎడగారుగా గమనిస్తాము. రైతులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏమంటే ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు మాత్రమే విత్తనాలని మనం నారుమళ్లలో పోసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యంగా మనం ఎంపిక చేసుకున్న రకాలన్నీ కూడా స్వల్పకాలిక రకాలే ఉండాలి. అవి కూడా కొంత ఎండని, బెట్టని, ఇంకా ఈ అధికంగా ఉన్న ఈ వేడి గాల్పులు ఏవైతే ఉన్నాయో ఈ ఎండాకాలంలో ఈ మూడింటిని తట్టుకొని నిలబడగలిగేలాగా ఉండాలి వెరైటీలు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రకాల విషయానికి వస్తే ఎండాకాలానికి సరిపోయే రకాలు నెల్లూరు మసూరి కానివ్వండి, NLR 3449 అని 2009 సంవత్సరంలో విడుదల చేయబడి ఇప్పటికీ ఇంకా రైతుల పొలాల్లో సాగు చేయబడుతూ ఉంది. దీని తర్వాత వచ్చిన వెరైటీ NLR 3354. ఇది కూడా ఎండాకాలానికి బాగా అనువైన రకము, సన్నగింజ, పొట్టిగా ఉంటుంది. ఇది రబీలో వేసినప్పుడు అగ్గి తెగులు సమర్థవంతంగా తట్టుకుంటుంది. దీంతోపాటు మన దగ్గర కొత్తగా తయారైన రకం ఒకటి ఏ కాలంలో వేసినా కూడా 130 రోజులు కోతకొచ్చే ఇప్పుడు మనం ఎడగారుకు, రబీకు అరువుగా తయారు చేసినటువంటి మినికిడి దశలో ఉన్న రకం ఏదైతే ఉందో NLR 3648. ఇది పైరు చాలా పొట్టిగా ఉంటుంది. 80 నుంచి 90 సెంటీమీటర్లు మాత్రమే పైరు ఎదుగుతుంది. గింజ బీపీటీ కన్నా కూడా సన్నగా ఉంటుంది. సన్నగింజ రకము, పైరు పడిపోకుండా ఉంటుంది. ఇదే రకాన్ని మనం రబీలో సాగు చేసుకున్నప్పుడు మనకి 130 రోజులకే కోతకొస్తుంది. పైగా అగ్గి తెగులు కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇప్పుడు మనం ఈ జిల్లాలో చూసినట్లయితే KNM 1638 కానివ్వండి, ఇంకా చాలా రకాల సాగులో ఉన్నాయి. వీటిల్లో 1638 కొంచెం ప్రాచుర్యంలో కూడా ఉంది. ఇది 135 రోజులు కోతకు వస్తుంది ఎండాకాలంలో వేసినప్పుడు. ఇంకా మనకి ఆ పాత వెరైటీలే తెలిసినటువంటి భరణి కానివ్వండి, NLR 30491 అని 110 రోజులకే కోతకు వచ్చే MTU 1010ని పోలి ఉండే సోమసుల రకం కానివ్వండి,
ఇంకా మనకి అత్యధిక ఆదరణ పొందినటువంటి కాటన్ దొర సన్నాలు MTU 1010 కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఈ ఎండాకాలంలో సాగు చేసుకోవచ్చు. అంతేకాకుండా మన పరిశోధనా స్థానం నుంచి రూపొందించబడి విడుదల చేసినటువంటి NLR 3238 అనే రకం కూడా ఈ వేసవిలో కానివ్వండి, రబీలో 2 కాలాల్లో కూడా సాగుకు అనువైంది. ఇది చూడ్డానికి కొంచెం మోటుగా అంటే కొంచెం బీపీటీ కన్నా లావుగా ఉన్నప్పటికీ అన్నం నాణ్యత చాలా బాగుంది. పైపెచ్చు పాలిష్ చేసిన తర్వాత కూడా ఈ ధాన్యంలో అంటే మనం తినే బియ్యంలో మనకి దాదాపుగా 24.7 ppm వరకు కూడా జింక్ ధాతువు అనేది లభ్యమవుతుంది. ఇది కూడా మనకి ఎండాకాలం సాగు చేసుకోవడానికి చాలా అనువైన రకము. 120 రోజుల్లోనే కోతకొస్తుంది. తర్వాత NLR 40024, ఇదేమంటే సన్న రకం కాదు, పొట్టిగా లావుగా ఉంటుంది. పైరు కూడా పొట్టిగా ఉంటుంది. బాగా వేడి తీవ్రతను తట్టుకునే రకము. అధిక వేడిని, అగ్గి తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకునే రకము. లావు గింజ కావాలనుకున్న వాళ్ళు దీన్ని మనం నిరభ్యంతరంగా సాగు చేసుకోవచ్చు. దీంతోపాటు NLR 40054, ఇది తినేటప్పుడు అంటే వండేటప్పుడు తినేటప్పుడు మనకి చక్కటి సువాసన వచ్చే ఒక ధాన్య రకము. ఇది కూడా 130 రోజుల్లో కోతకొస్తుంది. ఎండాకాలానికి కూడా బాగా అనువైన రకము. రైతులు ఏ కొత్త రకాన్ని సాగు చేసుకున్నా కూడా చౌడు కొంత తర్వాత అధిక వేడిని, తర్వాత అధికంగా వీచే ఈ గాలి తీవ్రతను తట్టుకొని నిలబడగలిగేలాగా ఉండాలి వెరైటీలు. సాధ్యమైనంత వరకు కూడా స్వల్పకాల రకాలకి ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. వేసవిలో కూరగాయలకు అధిక డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా వంగ, టొమాటో, బెండతో పాటు తీగజాతి కూరగాయలైన సొర, బీర, దోస, ఆకుకూరలు మంచి ధరలే పలుకుతాయి. అయితే ఈ కాలంలో పెరిగే ఎండలు, వేడిగాల్పులు, సాగునీటి కొరత వంటివి సాగుపై ప్రభావాన్ని చూపుతుంటాయి. పంటలకు సక్రమంగా నీరందక పంట బెట్టకు గురవుతుంది. వడగాలులకు పూత పిందె తయారవ్వదు. వచ్చిన పూత కూడా రాలిపోతుంది. వేడి పరిస్థితుల్లో రసం పీల్చు పురుగుల తాకిడి కూడా పెరుగుతుంది. కాబట్టి వేసవి కాలంలో కూరగాయ పంటలను సరైన జాగ్రత్తలతో కాపాడుకోవాలంటూ సూచనలు అందిస్తున్నారు జగిత్యాలలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్ శాస్త్రవేత్త డాక్టర్ కె స్వాతి. వేసవిలో మనకు అధిక ఉష్ణోగ్రత, తక్కువ తేమ, వేడి గాలులు ఇవి ప్రతికూలంగా ఉంటాయి. తీగజాతి కూరలైనటువంటి వాటిలో చూసుకుంటే బీర, కాకర, సొర వీటిలో మొగ పుష్పాలు అధిక ఉష్ణోగ్రతకి మొగ పుష్పాలు అనేటువంటివి ఎక్కువ సంఖ్యలో వస్తాయి. చూసుకుంటే కనుక ఒక మొక్కలో చూసుకుంటే ప్రతి 15 పువ్వులకి ఒక ఆడపువ్వు అనేటువంటిది ఉంటుంది. ఎక్కువగా మగ పువ్వులు వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికోసము ముందుగానే 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు బోరాక్స్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి 2 సార్లు కనుక స్ప్రే చేసుకుంటే 10 రోజుల వ్యవధిలో మనకు ఆడపుల్ల నిష్పత్తిని పెంచుకోవచ్చు. మరి అదేవిధంగా టొమాటో కానీ, వంగ వీటిలో చూసుకుంటే మిర్చి వీటిలో అధిక ఉష్ణోగ్రతలకి పూత రాలడం, తర్వాత పిందె రాలడం అనేటువంటిది ఎక్కువగా ప్రధాన సమస్యగా ఉంటుంది. అదేవిధంగా టొమాటోలో కనుక చూస్తే కాయ పగుళ్ళు అనేటువంటివి ఎక్కువగా వస్తుంటాయి. సో దీనికోసం ఏంటంటే యాజమాన్య పద్ధతిలో చేయవలసింది ముందుగా మనకు నీటిని రక్షించుకోవడం, అంటే తేమను పట్టించేటట్లు ఉండాలి. దీనికోసం ప్లాస్టిక్ మల్చింగ్ కానీ లేదంటే ప్యాడిస్ట్రా మల్చెస్తో కానీ వేసుకుంటే కనుక తేమను అనేటువంటిది కాపాడుకోవడము, అదేవిధంగా కలుపు యొక్క నివారణ కూడా జరిగిపోతుంది. వేసవిలో చూసుకుంటే కనుక మనకు 4-5 రోజుల క్రమం లోపల అంటే క్రమం తప్పకుండా నీటి అనేటువంటిది ఇవ్వాలి. ఒకవేళ నీటి ఎద్దడికి గురయ్యి తర్వాత నీళ్ళను ఒకేసారిగా కనుక పారించినట్లయితే కాయ పగుళ్ళు అనేటువంటివి వస్తుంటాయి. అందుకని మనకు ఎప్పుడు కూడా 4-5 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా నీటిని ఇస్తూ ఉండాలి. వీటిలో కాయ పగుళ్ళను నివారించడం కోసం కాల్షియం నైట్రేట్ 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధి లోపల 2 సార్లు కనుక పిచికారీ చేసుకుంటే కనుక కాయ పగులను నివారించవచ్చు. బెండ వంటి పంటల్లో ఏంటంటే ఎప్పుడైతే మనకు ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే ఎక్కువ అయితే కనుక
వైరస్ తెగుళ్ళు సంక్రమించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వైరస్ తెగులను వ్యాప్తి చెందించేటువంటివి తెల్లదోమ, తర్వాత వివిధ రకాలైనటువంటి రసం పీల్చే పురుగులు అనేటువంటిది వ్యాప్తి చెందిస్తుంటాయి. కావున ముందుగా వీటిని అరికట్టడానికి జిగురు పల్లాలను పసుపు కానీ నీలం రంగు జీలిపల్లాలను అమర్చుకోవాలి. అదేవిధంగా ఇమిడాక్లోప్రిడ్ కానీ ఎసిఫేట్ ఇలాంటి సిస్టమేటిక్ ఇన్సెక్టిసైడ్స్ని రసం పీల్చే పురుగులను నివారించడానికి వాడుకోవాలి. కోత సమయం కూడా చూసుకుంటే కనుక సాయంత్రం వేళలో అంటే చల్లగా ఉన్నప్పుడు కనుక మనము కాయగూరలను కోసి మార్కెట్కి తరలించుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే వాటి యొక్క ఉష్ణోగ్రతను తగ్గించి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అన్నదాత టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. కొత్తగా ఆయిల్ పామ్ తోటలు నాటాలనుకుంటున్నాం, సాగు వివరాలు తెలియజేయండి అంటూ అడుగుతున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నుంచి సుబ్బారావు. అతి వాణిజ్య పంటగా ప్రాముఖ్యం పొందిన పంట మనకి ఆయిల్ పామ్. అయితే దీని వాతావరణం చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ అనేది మన ఆయిల్ పామ్కి అత్యంత అనుకూలమైన పంట. ఎలాంటి నేలలు వేసుకోవాలంటే మనకి తేమ అనేది 80% పైన ఉండాలి. దాంతోపాటు సూర్యరశ్మి కనీసం 5 గంటలు సూర్యరశ్మి కలిగి ఉండాలి. ఉష్ణోగ్రతలు 34 డిగ్రీ సెల్సియస్ కలిగి ఉండి, లేదా సంవత్సరం పొడుగునా చూసుకుంటే 2000 నుంచి 4000 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో ఇది అత్యంత అనుకూలమైన పంట. సో నేలల విషయానికి వస్తే ఇసుక నేలలు దీనికి పనికిరావు. మెట్ట ప్రాంతాలను అత్యంత అనుకూలమైనవి. ఆ మెట్ట ప్రాంతాలలో కూడా మనకి ఈ మురుగునీరు సదుపాయము కలిగి ఉండాలి. సేంద్రీయ పదార్థము ఎక్కువగా ఉండాలి. అతి ఆల్కలైన్, అదేవిధంగా సెలైన్ సాయిల్స్ దీనికి పనికిరావు. సో ఉదాహరణ సూచికి కూడా మనకి 6 నుంచి 7 ఉన్నట్లయితే అత్యంత ఈ అటువంటి నేలలు మనకి ఈ ఆయిల్ పామ్కి చాలా ఉపయోగపడతాయి. రకం చూసుకుంటే మన భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఒకే ఒక రకం, ప్రపంచం మొత్తం ఒకే రకం ఉంది. అదే దాన్ని తెనేరా హైబ్రిడ్ అంటాం. ఈ తెనేరా లక్షణాలు ఏంటంటే మనకి మీసోకాప్చలు ఎక్కువగా ఉండి, ఎండోకాప్ చాలా తక్కువగా ఉండి, షెల్ అంటాం, షెల్ చాలా తక్కువగా ఉండి నూనె శాతం ఎక్కువగా వచ్చే రకం. ఆ నూనె దిగుబడి కూడా మిగతా పంటల కన్నా దీని యొక్క దిగుబడి చాలా ఎక్కువ. అందుకు గవర్నమెంట్ కూడా దీని యొక్క యుద్ధ ప్రాతిపదికన దీని ఏరియా పెంచాలనే ఉద్దేశంతో దీనికి సబ్సిడీ ఇవ్వడం కానీ, దీనికి యొక్క ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి మొక్కలు కూడా సరఫరా చేయడం జరుగుతుంది. దాన్ని అంతర పంట వేసుకోవడానికి వెసులుబాటు క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈవెన్ డ్రిప్ పెట్టుకోవడానికి కూడా గవర్నమెంట్ 90% సబ్సిడీ ఇచ్చి మైక్రో ఇరిగేషన్ మీద మంచి అవగాహన కలిగించి ఈ ఆయిల్ పామ్ని ఇంకంత ప్రోత్సహించే విధంగా మనకి చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. వేసుకునే పద్ధతి చూసినట్లయితే ఎందుకంటే నీటి సదుపాయం ఉంటుంది కాబట్టి మనం సంవత్సరం పొడిన వేసుకొని ఏమీ ప్రాబ్లం లేదు. అయితే వేసుకున్నప్పుడు ఏంటంటే ఈ గుంటలు 60 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పు, 60 మీటర్ల లోతులో మనం గుంటలు తీసుకొని ఆ కింద మట్టిలో మనం ఏం చేస్తామంటే 400 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కింద మట్టితో కలిపి మనం మొక్కను పెట్టిన తర్వాత దాని పైన వేసుకున్నట్టయితే మనకి మంచి మొక్క బాగా సెట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం ఇప్పుడు గోతులు ఎంత డిస్టెన్స్లో తీసుకోవాలంటే త్రిభుజాకార పద్ధతిలో అయితే సుమారు 9x9x9 చూసుకున్నట్లయితే ఒక 57 మొక్కలు అవసరం అవుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే చాలామంది ఈ త్రిభుజాకార పద్ధతిలో కన్నా అంతర పంటలు వేసుకోవాలి, నేను ఇంకొక పంటను వేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ 9x9x9 త్రిభుజాకార పద్ధతి కాకుండా స్క్వేర్ పద్ధతిలో వేసుకున్నట్లయితే ఒక 50-52 మొక్కలు పట్టినప్పటికి కూడా వాళ్ళ అంతర పంటలు అయితే కోకోవా కానీ ఇతర అంతర పంటలు వాళ్ళు వేసుకునే వాళ్ళకి వెసులుబాటు అనేది చాలా బాగుంటుంది. కాబట్టి స్క్వేర్ పద్ధతి అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. వేసుకున్న తర్వాత ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే ఆయిల్ పామ్కి యూరియా, సూపరు, పొటాష్ ఈ 3 అత్యంత అవసరము. దాంతోపాటు ఆయిల్ పామ్లో ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే మెగ్నీషియం లోపాలు, అదేవిధంగా బోరాన్ లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకు ఈ రైతు సోదరులందరూ కూడా యూరియా, సూపరు, పొటాష్, బోరాను, మెగ్నీషియం సల్ఫేట్ అనేది తగు మోతాదులో మనకి 4 నెలలకు ఒకసారి 3 సార్లు మనం ఇచ్చినట్లయితే మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది. దానికోసం ఏం చేస్తామంటే మొదటి సంవత్సరంలో యూరియా వచ్చేసి 780 గ్రాములు, అదేవిధంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వచ్చేసి 1250 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 667, మెగ్నీషియం వచ్చేసి 125 గ్రాములు, బోరాను 25 గ్రాములు వేసుకోవాలి. అదే రెండో సంవత్సరం చూసుకున్నట్టయితే అదే యూరియాని 1740 గ్రాములు, 2500 గ్రాములు సూపర్ ఫాస్ఫేటు, మ్యూరేట్ ఆఫ్ పొటాషియం వచ్చేసి 1333 వేసుకొని, మెగ్నీషియం, బోరాన్ వచ్చేసి మెగ్నీషియం 250 గ్రాములు, బోరాన్ వచ్చేసి ఒక 50 గ్రాములు వేసుకోవాలా. అదే 3 సంవత్సరాలు అంతకన్నా దాటిన తర్వాత, అంటే చెట్టు దాటిన తర్వాత మనకి యూరియా వచ్చేసి 2610 గ్రాములు, అదే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వచ్చేసి 3750 గ్రాములు, ఎంఓపి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది 2000 గ్రాములు,
అదేవిధంగా మెగ్నీషియం 500 గ్రాములు, బోరాన్ వచ్చేసి 100 గ్రాములు. ఈ విధంగా 3 అంతకన్నా ఎక్కువ అయితే ఈ దఫల్లో మనం ఎరువులు వేసుకొని 3 నెలల వ్యవధిలో 4 సార్లు, లేకపోతే 4 నెలల వ్యవధిలో 3 సార్లు ఎలాగైనా వేసుకుంటే మనకి ఆయిల్ పామ్లో ఎక్కువ దిగుబడి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దీంతో పాటు కలుపు. సో దీనికోసం ఏం చేస్తామంటే మనం మనుషులతో కలుపు తీసుకోవడం మొత్తము చెట్టు చుట్టూ తీయాలి. అదేవిధంగా పొలం చుట్టూ తీసినట్టయితే మనకి శుభ్రపరచడం వల్ల తెగుళ్ళు కూడా కొంచెం తక్కువగా వస్తాయి. నీటి సదుపాయం చూసుకున్నట్లయితే ఈ ఆయిల్ పామ్ నీటి సదుపాయం లేకపోతే మనం వేయొద్దని చెప్తున్నామంటే దాని ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోవాలి. అందుకు ఆయిల్ పామ్ కంటే ఒక చెట్టుకు సుమారు 160 లీటర్లు రోజు అవసరం అవుతుంది. అదే మామూలుగా వేసవి కాలంలో అయితే 250 నుంచి 300 లీటర్లు అవసరం అవుతుంది పెద్ద చెట్లకి, 3 సంవత్సరాలు పైబడిన చెట్లకి. ఈ పెట్టేటప్పుడు ఏం చేస్తాం, 4 ఎమిటర్స్ మనం అనేది 8 LPH 8 లీటర్లు గంటకి వచ్చే ఎమిటర్స్ని 4 పక్కల పెట్టుకున్నట్లయితే ఒక 5 గంటలు నీరు మనం పారించినట్లయితే సుమారు ఒక ఎమిటర్ నుంచి 5 గంటలు పారించితే 40 లీటర్ల నీరు వస్తుంది. అలా 4 ఎమిటర్లు కూడా 4 × 440 చేసుకుంటే 160 లీటర్ల నీరు మనం చెప్పుకునే విధంగా వస్తుంది. సో తర్వాత ఈ యొక్క బేసిన్ ప్రిపరేషన్ చూసుకున్నట్లయితే ఈ మొక్క చుట్టూ కూడా మనం మొక్క వేసిన తర్వాత మొదటి సంవత్సరం వచ్చేసి మనం 1 మీటర్ దూరంలో పల్లెం చేసుకోవాలా. మొక్క ఎదిగే కొద్దీ పల్లెం యొక్క విస్తీర్ణం పెరుగుతూ ఉంటుంది. 2వ సంవత్సరం 2 మీటర్లు, 3వ సంవత్సరం 3 మీటర్లు మనం చేసుకుంటూ ఉంటాం. దాంతోపాటు అంతర పంటలు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మొదటి 3 సంవత్సరాలు కూడా ఆయిల్ పామ్లో మనం ఎటువంటి గెలలు వేయడం మనం చేయం కాబట్టి ఏమైనా కూరగాయల పంటలు కానీ అరటి కూడా వేసుకోవచ్చు. అదే 4 సంవత్సరాలు దాటిన తర్వాత కోకోవా బాగా సక్సెస్ అయింది. కోకోవా వేసుకుంటే మన క్యాడ్బరీ వాళ్ళు కోకోవా వేస్తారు. ఈ కోకోవాను కత్తిరింపులు చేసుకొని మంచి ఇది చేసుకున్నట్టయితే ఆయిల్ పామ్తో కోకోవా కూడా సరిపడ దిగుబడి ఇచ్చి రైతుకు ఇంకా లాభసాటిగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మన ఆయిల్ పామ్లు మగ పువ్వులు, ఆడ పుష్పాలు రెండు కూడా ఒకే చెట్టుకు వేరు వేరు ప్రదేశాల్లో మనకు పుడతా ఉంటాయి. ఈ 14 నెలల నుంచి మనకి ఈ పువ్వులు రావడం, ఈ పుష్పగుచ్చాలు రావడం జరుగుతుంది. ఈ పుష్పగుచ్చాలని మొదటి దశలో మనం ఉంచకూడదు. దీన్ని మనం తుంచేయాలి. దీన్ని తీసే పద్ధతిని మనం తీసివేసే పద్ధతిని మనం ఎబ్లేషన్ అంటాం. 3 సంవత్సరాల వరకు ఈ పద్ధతి ఈ చర్య కొనసాగించాలి. ఈ చర్య కొనసాగించినట్లయితే రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇది బహువార్షిక పంట కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అధిక దిగుబడులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో పలు పంటలను తీవ్ర నష్టం చేస్తోంది పండు ఈగ. ముఖ్యంగా పండ్ల తోటలైన మామిడి, జామ, రేగు, బొప్పాయి, అరటి, తీగజాతి కూరగాయలైన బీర, కాకర, సొర, గుమ్మడి, పుచ్చ వంటి పంటల్లో దీని నష్టం అధికంగా కనబడుతోంది. కాయ నాణ్యతను దెబ్బతీసే ఈ పండు ఈగ వల్ల దాదాపు 30 నుంచి 50% వరకు దిగుబడులకు నష్టం వాటిల్లుతోందని అంచనా. కాయలు పెరగకుండానే పండిపోతూ లోన బియ్యపు గింజలాంటి పురుగులుంటే పండు ఈగ నష్టంగా గుర్తించాలి. ఈ పురుగును గుర్తించాక నివారణ చర్యలు చేపడితే చాప క్రింద నీరులా అప్పటికే నష్టం జరిగిపోయి ఉంటుంది. కాబట్టి రైతులు ఒక పద్ధతి ప్రకారం సమగ్ర చర్యలను ఆచరణలో పెట్టాలి. ముఖ్యంగా ఎరలను ఉపయోగించి ఈ పండు ఈగను సమర్థవంతంగా నివారించవచ్చు. పండ్ల జాతుల్లో వచ్చే పండు ఈగను అదుపులో ఉంచడానికి మిథాల్ యోజనాల్ ఎరలు, తీగజాతి పంటలను నష్టపరిచే పండు ఈగ నివారణకు క్యూలూర్ అనే ఎరలు ఉపయోగపడతాయి. ఉద్యాన పంటల్లో పండు ఈగ నష్టం నివారణ గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మన ఉద్యానవన పంటల్లో చూస్తే కనుక ప్రత్యేకించి మామిడిలో కానీ, జామలో కానీ, అదేవిధంగా కూరగాయల పంటల్లో ఈ పండు ఈగ తాలూకా సమస్య ఉధృతి కూడా ఎక్కువగా పెరగడం మనం గమనిస్తున్నాం. పండు ఈగ అది నష్టం కలిగజేస్తున్నప్పుడు కాయల మీద ఎలాంటి లక్షణాలు మనకు తెలియదు, కానీ కాయ తాలూకు లోపల ఉన్నటువంటి గుజ్జుని నాశనం చేయడం. ఈ పండు ఈగ ఏదైతే ఉందో ఇదేంటంటే దీని తాలూకా వెనక భాగంలో ఒక పాయింటెడ్ ఉంటుంది. దాంతో అది కాయకి రంధ్రం పెట్టి లోపల గుడ్లు పెడుతుంది. అలా గుడ్లు తర్వాత కాయ లోపల ఒదిగి దాని నుంచి పిల్ల పురుగులు అంటాం, దాన్నే మ్యాగెట్స్ అంటాము, లేదంటే లార్వాలు. ఇవి లోపల ఉండి లోపల ఉన్నట్టు గుజ్జుని తినేయటం. ఏదైతే రంధ్రం చేస్తుందో దానికి కొంత తేమ తగిలి ఈ కణజాలం దెబ్బతినేసి శిలీంధ్రాలు కూడా అక్కడికి ఆశ్రయించడం. కాబట్టి లోపల కాయ లోపంతా కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల కాయ తాలూకా నాణ్యత చాలా వరకు తగ్గిపోవడం అనేది మనం గమనిస్తున్నాం. మామిడిలో చూసుకుంటే కాయ పచ్చకాయ నుంచి ఇంకా పలకబారడానికి ఒక 30 రోజుల టైం ఉంటున్న టైంలో పండు ఈగ తల్లి పురుగు ఈ కాయల లోపలికి
వెనుకున్నటువంటి సూది భాగాన్ని లోపలికి చొప్పించి లోపల గుడ్లు పెడుతుంది. కాబట్టి రైతు సోదరులు మరి ఈ టైంలోనే ఈ పండు ఈగ నివారణకు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ పండు ఈగ ఒకసారి 100 నుంచి 500 గుడ్ల వరకు కూడా పెడుతుంది. ఈ పండు ఈగ నివారణ చూస్తే ఈ ఫెరమోన్ ట్రాప్స్ అనేవి తప్పనిసరిగా మరి రైతు సోదరులు వాడుకుంటే చాలా బాగుంటుంది. మిథైల్ యూజినాల్ ఫెరమోన్ ట్రాప్స్ ఉన్నాయి. అదేవిధంగా క్యూలూర్ అని చెప్పేసి అలాంటి ఫెరమోన్ ట్రాప్స్ను కూడా పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి వాటిని మనం ఒక ఎకరానికి 5 నుంచి 10 వరకు ఫెరమోన్ ట్రాప్స్ కనుక వేలాడి తీసుకుంటే ఈ పండు ఈగ తాలూకా మగ పురుగులు మాత్రం ఆకర్షింపబడి ఆ బుట్టలో పడిపోతాయి. మగ రెక్కల పురుగులు ఎక్కువగా పడుతున్నాయంటే వాటి నెంబరు కొంచెం పెంచుకోవాలి. ఎకరానికి 10 వరకు కూడా ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకుంటే మనకి ఎక్కువ మగ పురుగుల్ని ఆకర్షించి తద్వారా సంపర్కం జరగకుండా ఆగి వాటి ఉధృతిని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ల్యూర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రతి 30 రోజులకు ఒకసారి మార్చాలి. ఎందుకంటే ఆ ల్యూర్ తాలూకు ప్రభావం తగ్గిపోతుంది కాబట్టి 20 నుంచి 30 రోజులకి ఆ ల్యూర్ని మార్చుకుంటే అది నిరంతరం కూడా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఒక పద్ధతి. ఈ పండు ఈగ తాలూకా తల్లి పురుగులు కూడా ప్యూపా దశల్లో కానీ చూస్తే అవి మళ్ళీ భూమిలోకి చేరిపోవడం అనేది జరుగుతుంది. భూమి కిందనే అవి కూడా పిల్లలు పెట్టడం కానీ గుడ్లు పెట్టడం కానీ జరుగుతుంది. దీనికోసం ఏంటంటే మొక్క పాదు చుట్టూ కూడాను ఈ క్లోరోఫైరిపాస్ డస్ట్ కానీ లేదంటే మలాథియాన్ డస్ట్ కానీ అది ఒక 10 గ్రాములు, తర్వాత వేపపిండి ఒక 1/2 కిలో, ఈ రెండింటినీ కలిపి ప్రతి మొక్క పాదు చుట్టూ కూడా మనం వేసి వాటిని కలిపెట్టి మళ్ళీ భూమిలో కలపడం వల్ల ఆ భూమి లోపల ఉన్నటువంటి పండు ఈగ తాలూకా ఈ గుడ్లు కానీ ప్యూపా దశలు కానీ ఇవన్నీ కూడా కొంత నాశనం అవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా క్లోరిఫైరిపాస్ 2 మిల్లీలీటర్లు, అదేవిధంగా బ్లైటాక్స్ 3 గ్రాములు, ఈ రెండింటిని కలిపి కూడా మొక్క మొదల చుట్టూ ఒకసారి పారతో గొప్పు చేసేసి మనం మొదల చుట్టూ పిచికారీ చేయడం, అదేవిధంగా చెట్టు తాలూకా బెరడు చుట్టూ కూడా మనం పిచికారీ చేయడం వల్ల ఈ పండు ఈగ తాలూకా ఇతర దశలు కొంతవరకు నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రైతు సోదరులు మరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వేప నూనె 2 మిల్లీలీటర్లు, పొంగామియా నూనె 1 మిల్లీలీటరు, దాంతోపాటు స్ప్రెడ్డర్ కానీ శాండోవిట్ కానీ 0.5 మిల్లీలీటర్లు కలిపి చెట్టు అంతా బాగా తడిచేటట్టు, అదేవిధంగా చెట్టు బెరడు కూడా బాగా తడిచేటట్టు కనుక మనం ఈ పిచికారీ చేసుకుంటే మనకి పండు ఈగ తాలూకా ఉధృతిని తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకి చూస్తే ఇటీవల కాలంలో ఆకర్ష్ మీ అని చెప్పేసి ఆకర్ష్ ఎంఈ అని ఉంటుంది, ఆకర్ష్ మీ అని ఉంటుంది. అలాంటి జెల్ రూపంలో ఉండేటువంటి అది ఫెరమోన్ ట్రాప్. అది ఎకరానికి 250 గ్రాముల ఆకర్ష్ ఎంఈకి 10 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ కలిపి ఆ జెల్ను కనుక చెట్లు బెరడ్లో ఒక్కొక్క దగ్గర 1 గ్రాము చెప్పును కనుక చెట్టుకి పెట్టుకుంటే ఆ జెల్కి ఈ పండు ఈగ తాలూకా మగ పురుగులు ఆకర్షించబడుతున్నాయి. దానివల్ల కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి రైతులకు ఏదైనా అవకాశం ఉంటే ఆకర్ష్ ఎంఈ అనేటువంటి జెల్ రూపంలో ఉండేటువంటి ఈ ఫెరమోన్ ట్రాప్ను కూడా మరి రైతులు వాడుకోవచ్చు. అదేవిధంగా కూరగాయల పంటల్లో మనకి తీగజాతి కూరగాయలు ఆనప కానీ బీర కానీ ఇలాంటి వాటిల్లో కూడా మనకి ఈ పండు ఈగ సమస్య ఉంటుంది. దాంట్లో కూడా మనం ఈ ఫెరమోన్ ట్రాప్స్ దొరుకుతున్నాయి. అలాంటి లింగాకర్షక బుట్టలను కూడా అక్కడ వాడుకోవచ్చు. లేదంటే మలాథియాన్ అనేటువంటి మందు కనుక దొరికితే అది 1 లీటర్ నీటికి 100 ml కలిపేసి ఆ ద్రావణాన్ని పొలంలో అక్కడక్కడ ప్రతి 20 మీటర్లకి ఒక దగ్గర చిన్న ప్రమిదల్లో కనుక లేదంటే ప్లేట్స్లో కనుక ఈ ద్రావణాన్ని పెడితే అక్కడికి ఈ పండు ఈగ ఆకర్షింపబడి అందులో ఉన్నటువంటి మలాథియాన్ ప్రభావానికి చనిపోవడం అనేది జరుగుతుంది. సమగ్ర సస్యరక్షణలో భాగంగా ఏంటంటే రైతులు చేయాల్సింది తోటలను పరిశుభ్రంగా ఉంచుకోవటం. నేలపై పడిపోయినటువంటి కాయలన్నింటినీ కూడా సేకరించి మనం భూమిలో పాతిపెట్టి అందులో కనుక కొంచెం కార్బోఫ్యూరన్ గుళికలు కూడా వేసి కప్పేస్తే ఈ కాయల లోపల ఉన్నటువంటి పండు ఈగ తాలూకా లార్వాలు కానీ మ్యాగెట్స్ అన్నీ కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కాయకి నష్టం లేకుండా కొన్ని కమర్షియల్ మ్యాంగో వెరైటీస్ ఏవైనా ఉంటే అక్కడ ఫ్రూట్ ప్రొటెక్షన్ బ్యాగ్స్ అని కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి. ఫ్రూట్ ప్రొటెక్షన్ బ్యాగ్స్ని కూడా కాయలు కనుక తొడిగేస్తే అక్కడ ఈ పండు ఈగ గుడ్లు పెట్టేటువంటి సమస్య ఉండదు. కాబట్టి అక్కడ కూడా మన పండు ఈగని ఈ విధంగా ఈ పద్ధతిలో కూడా నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.